హాయ్ అండి, మీకు నేను రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ రాగులు, నేను ఏ గ్లాస్తో అయితే రాగులు తీసుకున్నానో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మినప్పప్పు, చూసారు కదండి. నేను ఈ గ్లాస్తో రాగులు 1 కప్ తీసుకుంటే అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. మరొక 1/2 గ్లాస్ రేషన్ రైస్, కంట్రోల్ రైస్ ఉంటుంది కదండి, రేషన్ బియ్యం, మరొక 1/2 గ్లాస్ రేషన్ రైస్ తీసుకున్నాను. ఇలా 1 గ్లాస్ రాగులు, 1/2 గ్లాస్ మినప్పప్పు, 1/2 గ్లాస్ రేషన్ రైస్ తీసుకున్నాను. ఇవి రాగి ఇడ్లీలకి కావాల్సింది కదండి, అవి తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి 8 అవర్స్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి మనం. చూసారు కదండి, మూత చూస్తే 8 అవర్స్ తర్వాత మూత తీసి చూశాను, ఇది నానిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ వడగట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో పోసేయాలి. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి నైట్ మొత్తం ఇలా ఉంచి రేపు మార్నింగ్ ఇడ్లీలు చేసుకుంటే పిండి పులుసు ఉంటుంది. అప్పుడు ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వచ్చేస్తాయి. నైట్ చూసారు కదండి, ఇలా ఎర్లీ మార్నింగ్ మూత తీసి చూస్తే పిండి బాగా పులిసిపోయింది. రాగి ఇడ్లీ పులుసు ఇలా పిండి పులియడం వల్ల రాగి ఇడ్లీలు అనేవి మెత్తగా వస్తాయండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సరే కానీ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక ఇలా ఉంటే చాలు మనకి ఇడ్లీకి పిండి. సో ఈలోపు మనం ఇడ్లీ చేసేద్దామండి. మనం ఇడ్లీ చేసేటప్పుడు దీన్ని ఆయిల్ రాయాలి. ఇలా ఆయిల్ రాయడం వల్ల అనేది ఇడ్లీ పిండి అనేది దీనికి అతుక్కోకుండా ఉండి స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా అన్నిటికీ అప్లై చేసిన ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఇట్లా దీనికి ఇడ్లీ అట్లా పిండి వేసేస్తాం. చూసారు కదండి, దాంట్లోకి మొత్తం పిండి ఇలా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ పోసానండి. ఒక గ్లాస్ వాటర్ పోసేసి దాన్ని ముందుగానే వాటర్ వెయిట్ చేసి పెట్టుకుంటాను. అలా మరుగుతున్నప్పుడు మనం ఇడ్లీలు అనేవి దాంట్లో పెట్టేసేయాలి. ఇలా చూసారు కదండి, ఇలా నీళ్ళు అనేవి మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇడ్లీలు అనేవి పెట్టేసేయాలి. పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఇడ్లీ ఎంతసేపు ఒక 5 minutes పాటు దాన్ని అలానే ఉంచాలి. ఈలోపు మనం ఇడ్లీలోకి కావాల్సిన చట్నీ, పల్లి చట్నీ రెడీ చేసేద్దామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పల్లి, చూసారు కదండి, పల్లీలు ఇలా రోస్ట్ అయితే చాలండి. దీంట్లోకి కొంచెం ఆయిల్ తీసేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఇలా పుదీనా వేయడం వల్ల చట్నీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పుదీనా వేయడం వల్ల. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు పొట్టుతోనే పట్టుకుంటా అంటే నో ప్రాబ్లం, పొట్టుతోనే పట్టుకోవచ్చు. నేను ఇలా పల్లీలు పొట్టు తీసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లము, మనం పుదీనా ఇవి వేయించి పెట్టుకున్నాం కదండి, దీంట్లో వేసేసుకోవాలి. పుదీనా,
జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా, ఈ పల్లి చట్నీలోకి వేసేసుకోవాలండి. అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్, చూసారు కదండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశ, ఇడ్లీ, వడ దేంట్లోకైనా బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన రాగి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇట్లా పట్టుకుంటే చూసారా ఎంత స్మూత్గా మెత్తగా అనిపిస్తున్నాయో. అదేవిధంగా దాంట్లోకి చట్నీ అండి, పల్లి చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి. నేను దీంట్లో రాగులు యాడ్ చేశానండి. ఇలా రాగులు యాడ్ చేయడం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఐరన్ అండి, వాళ్ళకి మంచిదండి హెల్త్కి. అదేవిధంగా పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి. దీంట్లో నేను రాగులు యాడ్ చేశాను. చూసారా ఇలా మనం ఎంతో స్మూత్గా వేడి వేడి రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది.